లిటిల్ బాస్ గోవిందుడు అందరవాడేలే. ఆయన నిజంగా అందరవాడే, అందరవాడి కొడుకు, అందరికీ కావాల్సిన వాడు ఈ గోవిందుడు అందరవాడు. బాస్ గురించి ఆడే ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు అందరూ మాట్లాడతాను. ఈ సినిమాకి నాకు మా సినిమాకి వెన్నెముకగా నిలిచి అనుకోని కారణాల వల్ల చిన్న చిన్న మార్పుల వల్ల ఒకరోజు ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళి, ప్రకాష్ అన్న ఈ వేషం చేయాలంటే ఆయన ఉన్న కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి దాదాపు 40 రోజులు వరుసగా మాకు డేట్లు ఇచ్చి ఈ సినిమాకు వన్నె తెచ్చి ఈ అద్భుతమైన విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రకాష్ అన్న, మీరు భారతదేశ చలనచిత్ర పరిశ్రమ చేసుకున్న అదృష్టం, మీరు నటుడు అవ్వటం ఈ కళమ్మ తల్లికి గర్వం. మీరు గొప్ప ఆర్టిస్ట్. ఈ సినిమా మీ జీవితంలో మరుపురాని చిత్రం. ఈ సినిమాలో మీరు చేసిన నటన మరుపురానిది, రాబోయే తరాలకు కూడా గుర్తుండే క్యారెక్టర్లా అద్భుతంగా చేశారు మీరు. చాలా థ్యాంక్స్. అలాగే మాతో పాటు ఈ సినిమాలో అద్భుతంగా నటించిన నా మిత్రుడు శ్రీకాంత్ గారికి, కాజల్కి, ప్రతి ఒక్కళ్ళకి ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. జయసుధ గారి గురించి మాట్లాడాలి. ఆవిడ చూస్తుంటే, ఆవిడ నటన చూస్తుంటే ఇంటికి వెళ్ళినా నిద్రపోయినా కూడా ఆవిడ చేసే సీన్సే గుర్తొచ్చినాయి. అంత గొప్పగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నన్ను అందరూ కృష్ణవంశీ గారితో సినిమానా అని చాలామంది క్వశ్చన్ వేస్తే ఒక్కోసారి నాకు కూడా భయం వేసేది. పైన కళ్ళు మూసుకుంగా లిటిల్ బాస్ గుర్తొచ్చేవాడు. ఏం కాదులే, బాస్ ఉన్నాడు కదా మనకి ఏంటని ధైర్యంగా ముందుకెళ్తుండేవాడిని. కానీ ఈ సినిమా ఇప్పుడు నేను కానీ ఈ సినిమా తీసి ఉండకపోతే నా జీవితంలో ఓ గొప్ప సదవకాశాన్ని కోల్పోయేవాడిని. ఇంత అద్భుతంగా దర్శకత్వం వహించి, అమ్మో కృష్ణవంశీతోనే డైరెక్షన్లోనే సినిమా తీయాలి, ప్రతి ఒక్కళ్ళు సగర్వంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వపడుతుంది కృష్ణవంశీని చూసి, సినిమా చూసిన తర్వాత. సార్, మిమ్మల్ని మీరు ఈ సినిమాలో డైరెక్టర్ కాకపోయింటే మేము జీవితంలో చాలా మిస్ అయ్యేవాడిని. మీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా నేను తక్కువే అని ఫీల్ అవుతున్నాను. ఒక అమ్మ లాంటి కమ్మని సినిమా తీసిచ్చారు సార్ మాకు. ఈ సినిమా మేము ఎవరి మీద సెటైర్లు ఉండవు, ఏముండవు. మనసును హద్దుకొని కొంతకాలం తర్వాత అమ్మా నాన్నతో ఒక గంట గడిపితే కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకు పొందే ఆనందం, తల్లిదండ్రులు పడే ఉత్సాహం ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఓన్ గోవిందుడు, ఎవరి కాళ్ళే మేము గోవిందుడు అని ఫీల్ అవుతారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్, ఈ సినిమా చూసినాక అమ్మా నాన్న గౌరవించే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా అంకితంలా ఉంటుంది. ఈ సినిమా వన్ మ్యాన్ షో. ఇది రామ్ చరణ్ షో, ప్రకాష్ రాజ్ షో. ఈ సినిమా గురించి అలాగే ఈ సినిమాకి మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి నాతో ముందుకు నడిపిస్తూ, నేను ఏం డల్గా ఉన్నా, ఏం బ్రో డల్గా ఉన్నామని ప్రతి ఒక్కరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ, చరణ్ బాబుని బొమ్మలాగా, కుందనం బొమ్మలా తీసిన సమీర్ రెడ్డికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు. సార్, ఈ సెట్ చూసినాక ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు లేరు. ఈ క్రెడిట్ అంతా అశోక్ గారికి, మీకే. ఈ సందర్భంగా మీకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈవెన్ రికార్డింగ్ చూశారు కదా ఈ టీజర్ది, దీనికి 10 ఉంటుందండి సినిమాలో. అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ అన్నీ. ఇది మీకు వదులుతున్న చిన్న శాంపిలే ఇది. ఈ సినిమా గురించి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చెప్పాలి నేను. ఇవన్నీ ఆడియో ఫంక్షన్లో చాలా మాట్లాడాలి. ఇంత అద్భుతమైన సినిమా తీసే అవకాశం కల్పించిన చరణ్ బాబు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వర్షంలో కూడా మాతో పాటు 2 గంటలు వెయిట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంతసేపు ఉండి మాతో పాటు పాలు పంచుకున్న నా మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.